హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్ టాక్స్. ఈ వీడియో వచ్చేసి షిరిడి ట్రిప్ ఫుల్ లాగ్ ఉంటుందండి. ఈ వీడియో అయితే ఎవరు స్కిప్ చేయకుండా అన్ని వరకు చూడండి. మాకైతే ఏదైనా ట్రిప్ కి వెళ్లే ముందు మా ఊర్లో ఉన్న గుడికి వెళ్ళడం అయితే అలవాటు అండి. సో అలా మేము మా ఊర్లో ఉన్న బాబా గుడికి అయితే వెళ్లి దర్శనం చేసుకుని అయితే వచ్చాము. మేమైతే షిరిడికి February 4th అయితే బయలుదేరామండి. మేమైతే ఈ షిరిడి ట్రిప్ వచ్చేసి టోటల్ 7 days అయితే ప్లాన్ చేసుకున్నామండి. 2 days అయితే జర్నీ సరిపోయింది. 3 days అయితే షిరిడిలో స్టే ఉండేలా అయితే అనుకున్నాము. 1 day అయితే హైదరాబాద్ లో టెంపుల్స్ కవర్ చేద్దాం అని అయితే అనుకున్నామండి. మేమైతే నర్సాపూర్ టు నాగర్సోల్ వెళ్లే ట్రైన్ అయితే బుక్ చేసుకున్నామండి. మేమైతే పాలకొల్లులో అయితే ట్రైన్ అయితే ఎక్కామండి. మేమైతే మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిపి వెళ్ళామండి. మా అత్తయ్య గారు మా అమ్మ అయితే షిరిడిలో లలిత సహస్రనామాలు చదవడానికి అయితే వెళ్లారండి. మాకన్నా 1 week ముందే వెళ్లారండి. వాళ్ళకి పూర్తయ్యేసరికి మేమైతే ఇంటికాడ నుంచి స్టార్ట్ అయ్యాము. ట్రైన్ జర్నీలో నాకు ఇష్టమైన మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే వ్యూస్ అండి. మనం ఏ పక్క నుంచి చూసినా వ్యూస్ అన్ని చాలా బాగా కనిపిస్తాయి. ఇదైతే తర్వాత రోజు ఎర్లీ మార్నింగ్ అనమాట. సన్ రైజ్ అయితే చూడడానికి చాలా బాగుంది అనమాట. మేమైతే కాసేపు అలా సన్ రైజ్ అయితే ఎంజాయ్ చేసాము. మనం నాగేశ్వర్ వెళ్ళడానికి మాక్సిమం 24 hours పడుతుందండి. అక్కడ నుంచి షిరిడికి వెళ్ళాలంటే ఏదో ఒక వెహికల్ అయితే మాట్లాడుకోవాలి మనం. చూడండి అసలు ఎన్ని కార్స్ ఉన్నాయో. మా వెనకాల ఇంకా పెద్ద లైన్ ఉందన్నమాట. మాక్సిమం ఒక 1.5 hour అయితే పడుతుంది అండి మేము షిరిడి రీచ్ అయ్యేటప్పటికి. ఇంకా మా అత్తయ్య గారు అయితే మా గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు. మా గురించి అయితే ముందే సాయి ద్వారకామాయి భవన్ లో అయితే రూమ్స్ అయితే తీసుంచారంట. మేము వచ్చాక ట్రబుల్ పడకూడదని చెప్పేసి సో మేము రాగానే అయితే మా రూమ్స్ దగ్గరికి అయితే వచ్చాము. మా రూమ్స్ వచ్చేసి 119 ఇంకా 120 అనమాట. రూమ్స్ ఎలా ఉన్నాయో లోపల చూపిస్తానండి. రెండు పక్క పక్కనే రూమ్ అయితే చాలా బాగుంది. ఇదైతే మేము ఉండే భవంది బయట అనమాట. బాల్కనీ నుంచి చూస్తే ఆ బిల్డింగ్ అయితే ఇలా కనిపిస్తుంది. మేమైతే రూమ్ దగ్గర దిగాక మా లగేజ్ అంతా రూమ్ లో పెట్టేసుకుని మేమైతే బాబా ముఖ దర్శనానికి అయితే వెళ్ళాము. ఇప్పుడు మేమైతే ముఖ దర్శనానికి అయితే వెళ్తున్నామండి. ముఖ దర్శనం అంటే ఏంటంటే మనం ఎలా జర్నీ చేసి వచ్చామో అలాగే వెళ్ళి బాబా వారిని అయితే దర్శనం చేసుకోవడం అనమాట. సో ఇప్పుడు మేము ముఖ దర్శనానికి అయితే వెళ్తున్నాము. మనకి టెంపుల్ దగ్గరలోనే సాయి కాంప్లెక్స్ ఉంటుందండి. దాని పక్కనే టీ షాప్ అయితే ఉంటుంది. మేము టీ తాగి రిఫ్రెష్ అవుదామని చెప్పి అయితే వెళ్ళాము. కానీ అక్కడికి వెళ్ళాక నేను టీ ప్రైజెస్ చూసి అయితే షాక్ అయ్యాను. టీ ప్రైస్ వచ్చేసి కేవలం 2 రూపీసే. కాఫీ అయితే 3 రూపీస్, మిల్క్ అయితే 3 రూపీస్ కే ఇస్తున్నారు. ఇక్కడ 1 లీటర్ వాటర్ బాటిల్ కేవలం 10 రూపీస్ కే లభిస్తుందండి. ఈ ప్రైజెస్ కి ఇలా ఇవ్వడం అయితే చాలా గ్రేట్ అనే చెప్పాలి. అలా కాఫీ తాగాక కొంచెం అలా స్ట్రైట్ గా ఎదురుకి నడుచుకుంటూ వెళ్ళిపోతే మనకి ముఖ దర్శనం అనే బోర్డు కనిపిస్తదండి. ముఖ దర్శనానికి అయితే సెపరేట్ లైన్ అయితే ఉంటుంది అనమాట. మనం అయితే నార్మల్ లైన్ లో అయితే వెళ్ళక్కర్లేదు. డైరెక్ట్ ఇలా ముఖ దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు. మనం వెళ్ళగానే ఇలా ముఖ దర్శనం చేసుకుంటే చాలా అంటే చాలా మంచిదంట. ఈ లైన్ లో వెళ్ళిన వల్ల మాకైతే దర్శనం అయితే చాలా బాగా అయిందండి. చాలా ఫాస్ట్ గా కూడా బయటకైతే వచ్చేసాము. ఒక దర్శనం అయ్యాక మేమందరం రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ బాబావారి దర్శనానికి అయితే వెళ్ళాము. తర్వాత అక్కడి నుంచి మేమైతే సాయితీర్థ్ థీమ్ పార్క్ అయితే వెళ్ళామండి. సాయితీర్థ్ థీమ్ పార్క్ అయితే చూడడానికి చాలా బాగుంటుందండి. ఈ చక్రాన్ని అయితే మీరు చూసే ఉంటారు. ఎక్కడ చూసారో గుర్తుందా? ఇదైతే కొత్త 10 రూపీస్ నోట్ మీద అయితే కనిపిస్తుందండి. ఇది ఒరిజినల్ అయితే కోనార్క్ లో ఉంటుంది. దాని రెప్లికా అయితే ఇక్కడ కన్స్ట్రక్ట్ చేశారు. దీనికైతే ఎంట్రీ టికెట్ అయితే ఉంటుందండి. దీంట్లో మనకి మొత్తం టోటల్ 6 షోస్ అయితే చూపిస్తారు. అవి ఏంటంటే సబ్కా మాలిక్ కేక్ హై, ద్వారకామాయి, లంకా దహన్, కలయమద్దన్, మోషక్ మహారాజా తీర్థయాత్ర. ఈ షోస్ అయితే చాలా బాగున్నాయండి. తీర్థయాత్ర అయితే హైలైట్ అసలు. మీలో ఎవరైనా షిరిడి వెళ్తే ఈ థీమ్ పార్క్ ని మిస్ అవ్వకుండా చూడడానికి ట్రై చేయండి. ఈ థీమ్ పార్క్ అయితే మనకి గుడికి దగ్గరలోనే ఉంటుందండి. ఆటో మీద అయితే ఇక్కడికి వెళ్ళొచ్చు. ఈ థీమ్ పార్క్ వీడియో అయితే సెపరేట్ గా ఇంకా డీటెయిల్డ్ గా అయితే నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను. అలా మా డే 1 అయితే షిరిడిలో కంప్లీట్ అయిందండి. చెప్పాను కదండి, షిరిడిలో మా అమ్మ మా అత్తయ్య గారు లలిత చదవడానికి అయితే వెళ్ళారని. ఈయనైతే వాళ్ళ గురువు గారు. మేము షిరిడి వెళ్ళిన తర్వాత రోజుకి వాళ్ళు అక్కడ లలిత చదవడం అదే లాస్ట్ రోజు అండి. సో వాళ్ళ గురువు గారికి ఇంకా వాళ్ళ టీమ్ లీడర్ కి అయితే సన్మానం చేద్దామని అయితే అనుకున్నారంట. షిరిడిలో సాయిబాబా గుడి దగ్గరలోనే సాయి ఆరాధన క్షేత్రం అని ఉంటుందండి. ఇక్కడ 365 days ఒక్క నిమిషం కూడా ఆగకుండా ఇలా కంటిన్యూస్ గా లలిత అయితే చదువుతారండి.
వాళ్ళకి సన్మానం చేయడం పూర్తయ్యాక మేమైతే నెక్స్ట్ నాసిక్ దర్శనానికి అయితే బయలుదేరామండి. మేము టోటల్ 19 మెంబర్స్ అయితే వెళ్ళామండి. అందరం కలిపి బస్ మీద అయితే వెళ్ళాము. ఓం శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ కి మనకి నాసిక్ లో మేము టెంపుల్స్ చూపిస్తారంటే ముక్తిధామ్, త్రయంబకేశ్వరం, పంచవటి ఈ 3 చూపిస్తారండి. పంచవటిలో అయితే టోటల్ 9 టెంపుల్స్ అయితే ఉంటాయి. మనం పంచవటికి వెళ్ళాక అక్కడ టెంపుల్స్ చూడడానికి మనం ఒక ఆటో మాట్లాడుకోవాలి. శ్రీరాముడు సీతా లక్ష్మణుడితో కలిపి 14 ఏళ్లు వనవాసం చేశాడు కదండి, ఆ ప్రదేశమే ఇదంటండి. ఇక్కడ మనకి సీతారాములు వనవాసంలో నివసించిన ప్రదేశం అయితే చూపిస్తారండి. ఇంకా లక్ష్మణుడి గీసిన లక్ష్మణ రేఖ కూడా అయితే ఇక్కడ మనకి చూపిస్తారు. ఇంకా సీతమ్మ వారిని రావణాసుడు ఎత్తుకుపోయిన ప్రదేశం కూడా ఇక్కడే ఉందంటండి. లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు కోసిన ప్రదేశం కూడా ఇక్కడ ఉందండి, అది కూడా మనకి ఇందులో చూపిస్తారు. మనం ఇప్పటి వరకు సీతారామ లక్ష్మణులు కలిపి ఉన్న ఆలయం అయితే చూసే ఉంటామండి, కానీ ఇదైతే ఓన్లీ లక్ష్మణుడి వారి ఆలయం అండి. ఇదేనండి లక్ష్మణుడి వారు శూర్పణఖ ముక్కు కోసిన స్థలం అయితే. ఇవన్నీ చూడడానికి చాలా బాగున్నాయండి. లక్ష్మణ్ గుడి పక్కన పెద్ద రాముల వారి విగ్రహం కట్టారు. తర్వాత గోదావరి నది దగ్గరికి అయితే వెళ్ళాము. ఈ గోదావరి నది దగ్గర గోదావరి అమ్మవారి ఆలయం ఇంకా అర్ధనారీశ్వర ఆలయం కూడా ఉంటుందండి. గోదావరి అమ్మవారి ఆలయం అయితే ఓన్లీ కుంభమేళం అప్పుడే ఓపెన్ చేస్తారంటండి. ఇవన్నీ అయితే మనకి ఆటోలో చూపిస్తాడండి. తర్వాత అయితే సీతమ్మ వారి గృహ దగ్గరికి అయితే వెళ్ళాలి. సీతమ్మ వారి గృహ అయితే చాలా బాగుందండి. మనం అయితే గృహలో నుంచి లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుని ఆ గృహలో నుంచే బయటికి రావాలండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా మనం అక్కడైతే నలరాముడి గుడి అని ఒకటి ఉంటుందండి, అది చూసైతే మనం అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. నెక్స్ట్ మనం అక్కడ నుంచి అయితే త్రయంబకేశ్వరం అయితే వెళ్ళామండి. త్రయంబకేశ్వరం మనకి జ్యోతిర్లింగాల్లో ఒకటండి. త్రయంబకేశ్వరంలో మనకి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు 3 కలిపి అయితే ఉంటారండి, అందుకే దీన్ని త్రయంబకేశ్వరం అని అంటారంట. ఆ బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి కదండి, అవైతే బ్రహ్మగిరి హిల్స్ అన్నమాట. అవైతే ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్టు అయితే అనిపిస్తుంది మనకి. అక్కడైతే చాలా పెద్ద లైన్ ఉందండి. కంపార్ట్మెంట్స్ లో అయితే జనాన్ని మొత్తం కూర్చోబెట్టేసి అయితే ఉంచారండి. మాకు దర్శనం మొత్తం పూర్తయ్యేసరికి 4 hours టైం అయితే పట్టింది. అంతసేపు వెయిట్ చేసిన దర్శనం అయితే మాకు బాగా జరిగిందండి. తర్వాత అయితే మేము గోదావరి పుట్టిన జన్మస్థలం దగ్గరికి అయితే వెళ్దామని అయితే అనుకున్నామండి. ఈ గుడి దగ్గర నుంచి గోదావరి పుట్టిన జన్మస్థలం దగ్గరికి వెళ్ళాలంటే 600 స్టెప్స్ అయితే ఉంటాయంట. అన్ని స్టెప్స్ ఎక్కే టైం ఇంకా ఓపిక 2 లేక మేమైతే ఆటో మాట్లాడుకుని వెళ్ళాము. ఆటో మీద అయితే మనల్ని కొండపై వరకు తీసుకెళ్తాడండి. అక్కడ నుంచి ఇంకా 150 స్టెప్స్ అయితే ఉంటాయి. అవన్నీ అయితే మనం ఎక్కైతే పైకి అయితే వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుందండి. అక్కడ ఉన్న చుట్టూ క్లైమేట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. పైగా మేము వెళ్ళింది ఈవినింగ్ టైం కదా, సో అక్కడ ఉన్న క్లైమేట్ మొత్తం అయితే చాలా పీస్ఫుల్ గా ఇంకా బాగా అనిపించింది. ఫైనల్లీ మేమైతే అలా మెట్లెక్కి గోదావరి అమ్మ పుట్టిన స్థలానికి అయితే రీచ్ అయిపోయామండి. అక్కడ చెప్తే నమ్మరు, ఒక్కొక్క డ్రాప్ అయితే పడుతుంది. అదే మన గోదావరి పుట్టిన స్థలం అంట. ఈ టెంపుల్స్ అన్ని కూడా నేను డీటెయిల్ గా ఇంకా ఫుల్ వీడియో కింద అయితే పోస్ట్ చేస్తానండి. మా డే 2 అయితే అలా కంప్లీట్ అయిందండి. డే 3 అయితే మేము సింగనాపూర్, ఔరంగాబాద్ అయితే వెళ్దామని అయితే ప్లాన్ చేసుకున్నాము. ఫస్ట్ అయితే మేము భగవతి దేవి మందిర్కి అయితే వెళ్ళామండి. లోపలైతే 5 అమ్మవార్లు అయితే ఉంటారు. అమ్మవారు కాబట్టి అమ్మవారి ఎదురుగా తాబేలు ఇంకా సింహం అయితే ఉంచారండి. సింహం అయితే చూడడానికి చాలా బాగుంది. తర్వాత అక్కడ నుంచి మేము అయితే శనీశ్వర స్వామి ఆలయానికి అయితే వెళ్ళామండి. ఇదైతే శనిసింగనాపూర్ లో ఉంటుంది. నార్మల్ గా అయితే ఇది ఒక రోజు అయితే వెళ్తారంట, కానీ మేమైతే టైం లేక ఇది కూడా ఆ రోజే ప్లాన్ చేసుకున్నాము. ఇక్కడైతే శనీశ్వర స్వామి వారికి గుడి అంటూ ఏమీ ఉండదండి, ఆయన అయితే ఓపెన్ ప్లేస్ లోనే ఉంటారనమాట. షిరిడి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అయితే కంపల్సరీ ఇక్కడికి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తారండి. ఎందుకంటే శనీశ్వర స్వామిని దర్శించుకోవడం వల్ల మనకు ఉన్నవన్నీ పోతాయని అయితే భక్తులు నమ్ముతారు. ఇప్పుడు మేమైతే లోపల అభిషేకం చేసుకుని అయితే బయటకి అయితే వెళ్తున్నామండి. ఇదైతే ఎగ్జిట్ దారి, ఎంట్రీ ఒక వైపు నుంచి, ఎగ్జిట్ అయితే ఇంకో వైపు నుంచి అనమాట. ఇక్కడైతే చాలా అంటే చాలా రష్ గా ఉందండి, కానీ దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది. ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి, ఇవైతే నవగ్రహాల మండపాలండి. చూడడానికి అయితే చాలా బాగున్నాయి. నెక్స్ట్ అయితే మేము మినీ తాజ్ మహల్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఈ తాజ్ మహల్ వచ్చేసి ఔరంగాబాద్ లో ఉంటుంది. దీన్ని అయితే బీబీకా మక్బారా అని కూడా అంటారండి. దీన్ని అయితే ఔరంగజేబ్ అయితే కట్టించాడంట. కాయిన్స్ ఇచ్చారు కదా, కాయిన్స్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఆయన అయితే స్కాన్ చేసి మళ్ళీ మనకి లోపలికి వెళ్ళాక మళ్ళీ ఇస్తున్నారు. ఇప్పుడైతే మనం కూడా వెళ్దాము. మా వాళ్ళందరూ తాజ్ మహల్ చూడడానికి చాలా ఎక్సైట్ అవుతున్నారు, మా పిల్లలతో సహా. మా 3 పిల్లలతో తాజ్ మహల్ కి ఇదే ఫస్ట్ టైం రావడం మేము. మా షన్ను చూడండి ఎంత అలా నవ్వుకుంటూ వచ్చేస్తుందో తాజ్ మహల్ చూడడం. కానీ సేమ్ ఒరిజినల్ తాజ్ మహల్ ఎలా ఉంటుందో దీన్ని అలాగే కట్టారండి. ఒరిజినల్ తాజ్ మహల్ అయితే వైట్ గా కనిపించే ప్రతి పార్ట్ పాలరాయేనండి, అంత బాగుంటుంది అది. ఇదైతే కొంచెం పాలరాయి, కొంచెం అయితే పెయింట్ అలా ఉందన్నమాట. ఇది కూడా ఒరిజినల్ తాజ్ మహల్ కి ఏమాత్రం తీసిపోదండి, అంత బాగా కన్స్ట్రక్ట్ చేశారు. అలా తాజ్ మహల్ మొత్తం చూసాక మేమైతే అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వెళ్ళేటప్పుడు దారిలో అయితే మాకు ఇలా రాజస్థానీ డ్రెస్సెస్ అయితే కనిపించాయండి. సో నేను భవ్య కూడా అలా సరదాగా ట్రై చేద్దామని చెప్పి ఆ డ్రెస్సెస్ వేసుకొని ట్రై చేసుకొని ఫొటోస్ అయితే తీపించుకున్నాము. తర్వాత మేము అక్కడ నుంచి అయితే మారుతి మందిర్కి అయితే వెళ్ళామండి. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇక్కడ ఆంజనేయ స్వామి అయితే పడుకొని ఉంటారనమాట.
మగవాళ్ళు అయితే దేవుడికి ఎదురుకుండా వెళ్ళి దర్శనం చేసుకుంటారు. ఆడవాళ్ళకైతే పక్కన సెపరేట్ గా ఇంకో లైన్ ఉంటుందండి. ఆ పక్క లైన్ నుంచి అయితే ఆడవాళ్ళు అయితే వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ దర్శనం కూడా పూర్తయిన తర్వాత మమ్మల్ని అయితే ఎల్లోరా కేవ్స్ దగ్గరికి అయితే తీసుకెళ్లారు. మేము ఎల్లోరా కేవ్స్ రీచ్ అయ్యేటప్పటికే 4 అయిపోయిందండి. ఎల్లోరా కేవ్స్ క్లోజింగ్ టైం వచ్చేసి 6 PM అంట. ఈ లోపే మేమైతే లోపల కేవ్స్ మొత్తం చూడాలి. సో మేమైతే స్పీడ్ గా అయితే లోపలికి అయితే వెళ్ళిపోయాము. టికెట్స్ దగ్గర క్యూ అయితే చాలా పెద్దగా ఉందండి. మా మామయ్య గారు అయితే టికెట్స్ తీసుకురావడానికి అయితే వెళ్లారు. ఏదో రకంగా కష్టపడి సాధించి అయితే టికెట్స్ అయితే తీసుకొని వచ్చారు. మనకి ఎల్లోరా కేవ్స్ టోటల్ 34 కేవ్స్ అయితే ఉంటాయండి. లోపల అయితే మొత్తం నడిచి తిరగలేక మేమైతే ఈ వెహికల్ కి అయితే టికెట్స్ తీసుకున్నాము. మనము ఈ వెహికల్ ఎక్కాక లాస్ట్ కేవ్ కి అయితే తీసుకెళ్తదండి. అంటే 34 కేవ్ కి అయితే తీసుకెళ్తది. నేనైతే ఈ వెహికల్ తీసుకోమని అయితే అసలు సజెస్ట్ చేయనండి. మాకైతే తెలియకైతే ఈ వెహికల్ అయితే తీసుకున్నామండి. మనం ఫస్ట్ ఎంటర్ అవగానే మనకు ఒక బిగ్ ఎల్లోరా కేవ్ అయితే కనిపిస్తుందండి. మనం డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి చూసాక అప్పుడు మిగిలిన కేవ్స్ కి వెళ్ళడం అయితే ది బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను. ఎల్లోరా కేవ్స్ అయితే చూడడానికి చాలా బాగున్నాయండి. నేనైతే మిమ్మల్ని ఎల్లోరా కేవ్స్ చూడడానికి అయితే కంపల్సరీ సజెస్ట్ చేస్తాను. ఎల్లోరా కేవ్స్ వీడియో కూడా డీటెయిల్ గా మళ్ళీ పోస్ట్ చేస్తాను. నేను మీకు ఈ వీడియోలోనే అన్ని డీటెయిల్ గా అయితే చూపిద్దును. కానీ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కదా. ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైపోయిందండి. సో నేను అన్ని మీకు కంపల్సరీ డీటెయిల్ గా అయితే పోస్ట్ చేస్తాను. మాకు ప్రతి ట్రిప్ కి వెళ్ళడానికి కాస్ట్ ఎంత అయింది, పర్ హెడ్ ఎంత అయింది అన్నది కూడా నేనైతే మీకు ఆ వీడియోస్ లో డీటెయిల్ గా అయితే చెప్తాను. ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఆ వీడియోస్ లో ఇస్తాను అనమాట. నేను ఆ వీడియోస్ అన్ని వస్తూనే ఉంటాయి. కంపల్సరీ మిస్ అవ్వకుండా అయితే చూస్తారని అయితే అనుకుంటున్నాను. మనం డైలీ 20 రూపీస్ నోట్ మీద అయితే చూస్తూ ఉంటాం కదండి. అదే ఎల్లోరా కేవ్స్ అండి. ఎల్లోరా కేవ్స్ అయితే చూడడానికి అంటే చాలా బాగున్నాయి. మళ్ళీ చెప్తున్నాను, అక్కడ ఎగ్జాక్ట్ గా 6 PM కి అయితే ఎల్లోరా కేవ్స్ అయితే క్లోజ్ చేసేస్తారు. అక్కడ 6 PM దాటాక అయితే అందరినీ పంపించేస్తారు. అలా మేము ఎల్లోరా కేవ్స్ మొత్తం చూడడం పూర్తయ్యాక మమ్మల్ని అక్కడ నుంచి గృహేశ్వర్ అనే ఆలయానికి అయితే తీసుకొని వెళ్లారండి. ఇదైతే జ్యోతిర్లింగాల్లో ఒకటంట. మనకి మహారాష్ట్రలోనే 3 నుంచి 4 జ్యోతిర్లింగాలు అయితే ఉన్నాయండి. జ్యోతిర్లింగం కాబట్టి ఈ గుడి అయితే చాలా రష్ గా ఉందండి. కానీ దర్శనం మాత్రం అయితే చాలా ఫ్రీగా అయింది. ప్రతి భక్తునికి కూడా అక్కడ స్పర్శ దర్శనం చేసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నారు. దర్శనం పూర్తయ్యాక తిరిగి రూమ్ కి వచ్చేసరికి అయితే 10 అయిందండి. ఇలా మా డే 3 అయితే ఇలా కంప్లీట్ అయింది. ఇదైతే మాకు షిరిడిలో డే 4 అండి. ఈ రోజైతే మేము తిరిగి రిటర్న్ అయితే స్టార్ట్ అవుదామని అయితే అనుకున్నాము. ఆ రోజైతే మేము బాబావారిని మరొకసారి దర్శించుకుందామని చెప్పైతే దర్శనానికి అయితే వెళ్ళామండి. బాబావారిని అన్నిసార్లు దర్శనం చేసుకున్నా తనివి తీరదండి. మళ్ళీ దర్శనం అయితే చేసుకోవాలనిపిస్తుంది. మాకైతే ఫస్ట్ 3 days ఓల్డ్ షిరిడి లోకల్ టెంపుల్స్ అయితే చూడడానికి అయితే మాకు కుదరలేదు. మేమైతే ఇప్పుడు అవన్నీ చూడడానికి అయితే వెళ్తున్నాము. బాబావారి చావడి ఇంకా ద్వారకామాయి చూసాక మేమైతే పార్క్ చూడడానికి అయితే వెళ్ళాము. ఫస్ట్ అయితే పార్క్ లోపలికి వెళ్ళగానే మధ్యలో అయితే బాబావారు మొక్కలకి నీళ్ళు వేస్తున్నట్టు పెట్టారండి. పార్క్ అయితే చూడడానికి చాలా బాగుంది. పార్క్ మొత్తం చూసాక గుడి పక్కనే బాబావారి మ్యూజియం అయితే ఉంటుందండి. బాబావారి మ్యూజియం అయితే వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. బాబావారి గుడి దగ్గర సాయి కాంప్లెక్స్ అని ఉంటుంది. సాయి కాంప్లెక్స్ లోనే మ్యూజియం అయితే ఉంటుందండి. మ్యూజియం చూసేసాక లోకల్ షిరిడి మొత్తం చూద్దామని అయితే ఒక ఆటో మాట్లాడుకున్నాం మేము. మనల్ని లోకల్ షిరిడిలో ఫస్ట్ అయితే పంచముఖ విష్ణు గణపతి ఆలయానికి అయితే తీసుకువెళ్తారండి. ఈ ఆలయంలో అయితే వినాయకుడికి 5 ముఖాలు అయితే ఉంటాయి. తర్వాత అయితే మమ్మల్ని శ్రీ విఠల రుక్మిణి మందిర్కి అయితే తీసుకెళ్లారండి. లోకల్ షిరిడి చూడడానికి అయితే చాలా బాగుందండి. అక్కడైతే మాకు రకరకాల పుంట ఫలాలు అయితే కనిపించినాయి. తర్వాత మేమైతే అక్కడ నుంచి ఉపాసిని మహారాజ్ నివసించిన ప్రదేశానికి అయితే వెళ్ళామండి. అక్కడే మనకి ఏకముఖి దత్తాత్రేయుడి గుడి కూడా ఉంటుంది. ఇక్కడైతే మనకి దత్తాత్రేయుడు ఏకముఖంతో కనిపిస్తాడండి. ప్రతి చోట దత్తాత్రేయుడు 3 ముఖాలతో ఉంటాడు కదా. ఇదైతే మనకి బాబావారి మొదటి పూజారి యొక్క సమాధి అంటండి. ఆ సమాధి పైన ఆయన పేరుతో 2 విగ్రహాలు అయితే పెట్టారు. ఆయనది ఆయన భార్యదిని. బాబావారు చనిపోయాక బాబావారికి సంబంధించిన అంత్యక్రియలన్నీ కూడా ఈ ఉపాసిని మహారాజ్ గారే చేశారంటండి. తర్వాత బాబావారి పిండ ప్రదానం కూడా కాశీలో ఈయనే పూర్తి చేశారంట. అక్కడ వీటన్నిటికీ సంబంధించిన ఫొటోస్ అయితే ఉన్నాయండి. అవన్నీ చూస్తే మనకి డీటెయిల్ గా అయితే అర్థమవుతుంది. అక్కడ కూడా మేమంతా చూసాక తర్వాత అయితే మేము వీరభద్ర ఆలయానికి అయితే బయలుదేరాము. వీరభద్ర ఆలయం కూడా చూసుకొని మేము ఓల్డ్ సిటీ వెళ్లే దారిలో ఒక పెద్ద కల్పవృక్షం అయితే కనిపిస్తుందండి. దాని వయసు వచ్చేసి 350 సంవత్సరాలు అంట. ఆ చెట్టు చూడడానికి చాలా పెద్దగా ఉందండి. ఆ చెట్టు కింద అయితే శివలింగం అయితే ఉంది. నెక్స్ట్ అయితే ఓల్డ్ సిటీ చూడడానికి అయితే బయలుదేరాము. ఓల్డ్ సిటీ అంటే ఒకప్పుడు బాబా ఉన్నప్పుడు ఎలా ఉండేది ఏంటి అనేది ఇప్పుడైతే కట్టి బొమ్మలు కట్ట పెట్టారండి. మనం షిరిడిలో ఏ ప్లేస్ కి వెళ్ళాలన్నా ఎంత ఎర్లీగా స్టార్ట్ అయితే అంత బెస్ట్ అండి. మేము వెళ్ళేసరికి అయితే అక్కడ మాక్సిమం పెద్ద ఎవరు లేరండి. సో మాకైతే వీడియోస్ తీసుకోవడానికి ఇంకా అవన్నీ చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది. మా ట్రైన్ టైమింగ్ వచ్చేసి 12:50 అండి. సో మేము ఈ లోపే రైల్వే స్టేషన్ కి అయితే రీచ్ అవ్వాలి కదా. సో మేమైతే ఓల్డ్ సిటీ అంతా చాలా స్పీడ్ గా అయితే కవర్ చేసాము. అన్ని కూడా చాలా స్పీడ్ గా అయితే చూసామండి. మనకి ఓల్డ్ సిటీలో
లోనే ఇంకో పక్కన అయితే అడ్వెంచర్స్ ఉంటాయి అన్నమాట. ఇంకో పక్కన అయితే మ్యాజిక్ షోస్ అవి కూడా జరుగుతాయి. కానీ మాకైతే టైం లేక అవేవి అయితే చూడలేదు. మీలో ఎవరైనా షిరిడి వస్తే కంపల్సరీ ఓల్డ్ షిరిడి కూడా రావడానికి అయితే ట్రై చేయండి. ఇవన్నీ కూడా చూడడానికి అయితే చాలా బాగుంటాయి. ఇంకా టైం ఉంటే ఇక్కడ తిరగడానికి కూడా చాలా బాగున్నదండి. అండ్ ఫైనల్లీ ఖండోబాల్యానికి వెళ్ళాక అక్కడ నుంచి రైల్వే స్టేషన్ కి అయితే వెళ్ళాము. మేమైతే రిటర్న్ టికెట్స్ హైదరాబాద్ వరకునే తీసుకున్నాము. మేము హైదరాబాద్ లో దిగేసరికి నైట్ 1 అయిందండి. మేమైతే అక్కడే రూమ్స్ తీసుకున్నాము. ఫస్ట్ అయితే మేము చిలుకూరు బాలాజీ టెంపుల్ కి అయితే వెళ్ళాము. చిలుకూరు బాలాజీ టెంపుల్ లో అయితే ఒక డిబ్బీ గానీ ఒక విఐపి దర్శనం గానీ ఏమి ఉండవండి. ఇక్కడికి కూడా ఎర్లీగా వెళ్ళిన వల్ల దర్శనం అయితే చాలా ప్రశాంతంగా అయిందండి. నెక్స్ట్ అయితే మేము అక్కడ నుంచి కమల్ధామ్ టెంపుల్ కి అయితే వెళ్ళామండి. ఆ గుడి అయితే చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగా డిజైన్ చేశారండి. అండ్ టెంపుల్స్ కన్నా ఇక్కడ చాలా డిఫరెంట్ గా ఉంది. కమలం మీద అయితే గుడి అయితే కట్టారండి. గుడి అయితే చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. కమల్ధామ్ టెంపుల్ కూడా చూసాక నెక్స్ట్ అయితే మేము చార్మినార్ దగ్గరికి అయితే వెళ్ళాము. మీ అందరికీ తెలిసిందే కదండి చార్మినార్ చూడడానికి చాలా బాగుంటుందని. మేము కూడా చార్మినార్ పైకి వెళ్ళి కొంచెంసేపు యూవీ ఎంజాయ్ చేసి అక్కడ నుంచి జూ పార్క్ అయితే వెళ్ళాము. జూ పార్క్ లో అయితే మేము చూడలేని రకరకాల యానిమల్స్ అయితే ఉన్నాయి. ఓడి అమ్మ బడవా, బెంగాల్ టైగర్ ఉంది అసలు. జూ పార్క్ మొత్తం చూసేసి మేమైతే రూమ్ కి అయితే వెళ్ళిపోయాము. మిగిలినవి తిరగడానికి అయితే టైం సరిపోలేదు. మాకు ఆ రోజున అయితే బస్ టికెట్స్ అయితే తీసారండి. అలా మా షిరిడి ట్రిప్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిందండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సిస్టర్ స్టాక్స్.